హాయ్ ఫ్రెండ్స్, ఇది టాటా ఆరియర్ వెహికల్. ఇది చూసారుగా. మనం ఒక్కొక్కసారి ఇదంతా కొత్త సిస్టమ్ ఉంది. ఇది చావి, ఇది వచ్చేసి బ్యాటరీ డౌన్ ఉంది. ఇది నొక్కితే పని చేయట్లేదు. ఇది కూడా చావి, కార్డు పెట్టి ఇక్కడ స్కానర్ ఉంది. ఈ డోర్ నుంచి వచ్చేసి ఇక్కడ డోర్ దగ్గర పైన ఈ స్కానర్ దగ్గర పెట్టాలి. ఇట్లా లాక్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు బండి స్టార్ట్ చేద్దాము. కొత్త వాళ్ళు అయితే బండి ఎట్లా స్టార్ట్ చేయాలి ఏంటి అని వెతుకుతూ ఉంటారు. కానీ ఇది స్టార్టింగ్ బటన్ ఏమీ లేదు. ఇక్కడ స్టార్టింగ్ బటన్ ఉంది కానీ స్టార్ట్ అవ్వదు. ఇది ఎలక్ట్రికల్ వెహికల్ కాబట్టి ఇక్కడ మనం ఇది కొత్త అయితే ఇదంతా ఎతుకుతాము, స్టార్ట్ అవ్వదు. ఇది చాబీ చూస్తే బ్యాటరీ డౌన్ అయింది. అది అట్లా పక్కన పడేసాను. ఇది మాత్రం ఇక్కడెక్కడ పెట్టాలంటే ఇది స్కానర్ దగ్గర, ఈ కార్డు వచ్చేసి స్కానర్ దగ్గర పెట్టాలి. ఇక్కడ ఉంది స్కానరు, ఈ గేర్ పక్కనే ఉంటుంది కానీ ఇది కనిపించదు. జాగ్రత్తగా క్షుణ్ణంగా చూస్తే ఇది ఇక్కడ ఉంది స్కానర్. ఇది స్కానరు. ఈ స్కానర్ మీద కార్డు ఎట్లా పెట్టాలి, ఎగ్జాక్ట్గా పెట్టాలి. కార్డు వచ్చేసి బ్రేక్ మీద కాలు పెట్టేసి ఈ స్టార్టింగ్ బటన్ నొక్కాలి. కార్డు వచ్చేసి ఇక్కడ కరెక్ట్గా పెడితే, ఇక్కడ పెడితే ఇది కార్డు, ఇక్కడ పెడితే కానీ అంత స్టార్ట్ అయింది. చూడండి, ఇది స్టార్ట్. ఈ బటన్ నొక్కాలి. అక్కడ కార్డు పెట్టి బ్రేక్ మీద కాలు పెట్టి ఈ బటన్ నొక్కాలి. చూసారుగా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం పార్కింగ్లో ఉంది. ఇది ఈ ఏలు వచ్చేసి ఈ ఇది ఉంది కదా చూపుడు వేలు, ఈ గేర్ని ఇట్లా పట్టుకొని ఈ చూపుడు వేలుని ప్రెస్ చేయాలి. అప్పుడు డీలో పడింది. ఆ డీ చూపించింది అక్కడ. ప్రెస్ చేసి వెనక్కంటే డీలో పడుతుంది. అదే చూపుడు వేలుని నొక్కేసి ముందుకంటే రివర్స్ అవుతుంది. చూసారు ఫ్రెండ్స్. ఇట్లా ఈ వెహికల్ నడపాలంటే ఇది చూసుకొని నడపండి. డ్రైవర్స్ కానీ ఓనర్స్ కానీ తెలియకపోతే ఇబ్బంది పడిపోతారు. చూసారుగా ఫ్రెండ్స్. ఇట్లా యాక్సిలేటర్ ఇస్తే ముందుకు వెళ్తుంది. ఇప్పుడు మనం రివర్స్ చేసి చూద్దాము. రివర్స్